ఆయన ఎందుకు వెళ్తాడో పదే 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 వెళ్తాడు, ఈసారి వెళ్తే రాడు అనే ఒక పుకారు కూడా ఉంది బయట. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి, ఇదే అరెస్టుని నేను ఏదో ఎక్స్పెక్ట్ రకంగా చేస్తుంది ఆపుకునే యాక్చువల్గా ఏంటి అవకాశం అని. ఉంది కాబట్టి ఆయనకి చెప్పండి. పర్మిషన్ వచ్చినా కూడా తిరిగి వచ్చాడు, ఇప్పుడు రాడేమో అంటున్నారు. అందున ఇలాంటి వాళ్ళందరికీ మంచి స్వర్గధామం లాంటిది ఆ లండన్. ఆ బ్రిటన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, బా మానవతావాదం దృష్ట్యానో మరొక దృష్ట్యానో ఇలాంటి వాళ్ళందరిని అక్కడే పెట్టుకుంటారు. మీరు చూశారంటే అవును. నీరవ్ మోడీ లండన్ లోనే ఉంటాడు, విజయ్ విజయ్ మాల్యా అక్కడే మాల్యా ఉన్నాడు. లండన్ లోనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా లండనే వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళనే అంటే సార్ పట్టకు అక్కడ రాలేనప్పుడు మనము మామూలుగా ఈయన చట్టాల వెళ్తే పరంగా వస్తాడని అక్కడ ఎలా ఉన్న వ్యక్తులను నమ్ముతామండి? తీసుకురావడానికి అవకాశాలు ఉండవు. అందు గురించి అది సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే అక్కడ వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనే ఒక చట్టం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు పలానా దేశంలో నేను ఇప్పుడు ఉంటున్న దేశంలో నాకు ప్రాణహాని ఉంది, ఇదిగో నా మీద గులకరాయి దాడి జరిగింది, అదిగో నా మీద కోడికత్తి దాడి జరిగింది, ఆల్రెడీ నేను జంతర్ మంతర్లో పెద్ద ఇదేసి వచ్చాను, అక్కడ ప్లకార్డులు అన్ని పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ లేదని నేను ఆ, కేంద్రాన్ని కూడా కోరటం జరిగింది అని ఇవన్నీ చూపించాడు అనుకోండి, ఓకే. తిరిగి వెళ్ళొద్దులే నాయనా ఇక్కడ ఉండండి, మీ పార్టీని మీరు ఏదైనా ఉంటే చేసుకోండి, అంతగా అవసరమైనప్పుడు మేము పంపిస్తాంలే అని చెప్పేలాంటి చట్టాలు బ్రిటన్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బ్రిటన్ పరిగెత్తారు. మీరు విదేశాల్లో రైట్. కూడా చూడండి, మన పక్క దేశాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా అనిశ్చితి నెలకొన్నప్పుడు అక్కడ ఉన్న దేశాధ్యక్షులు పారిపోవాల్సిన ఏదన్నా పరిస్థితి ఏర్పడినప్పుడు అందరూ లండనే పోతారు. ఈ లండన్ అనేది రైట్. ఇలాంటి వాళ్ళందరికీ ఒక స్వర్గధామం లాగా తయారైంది కాబట్టి ఈ ప్రతిదానికి లండను. అసలు విజయసాయి రెడ్డి 60 రోజులు పర్మిషన్ కోరటానికి అవసరం ఏంటండి యూరప్ టూర్ కి? అవునండి. అదే ఇంతకుముందు నేను అడగబోతున్నాను. ఇజ్రాయిల్ వెళ్ళాను అని అంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నాము, మేము పలానాది పరిశీలించడానికి పోయామని చెప్పుకున్నాడు. ఇప్పుడు దేనికని, ఎందుకని ఈయనకి 60 రోజులు? అది కూడా ఏం ఉండదు, ఒకటి పెడతారు. ఒకవేళ కొంచెం మనశ్శాంతి కావాలేమో. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మనశ్శాంతిగా ఉండాలి తిరిగి అని చెప్పేసి కొంతకాలం రాలేదనుకోండి, దూరంగా ఉంటే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తిరిగి రాలేదనుకోండి, ఇమీడియట్ గా ఏటుగా ఉన్న ఈయన లోపలేయాల్సి వస్తుంది. అందుకని ఈయన కూడా పెట్టుకుంటాడు పర్మిషన్. ఆయన తిరిగి వస్తే ఈయన తిరిగి వస్తాడు, ఆయన రాలేదనుకోండి ఈయన కూడా రాడు. అదే కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. దీనికి లక్ష్మణరావు సిబిఐ గారికి